హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనకు చిన్న ఒక థాట్ ఏంటంటే, మనకు గత పూర్వంలో మన పూర్వీకులు ఉన్నప్పుడు ఒక తెలుగు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు దాన్ని ఒక పట్టుదలతో కృషి ఎలా చేశారు. మరి మానవుల దగ్గరికి వెళ్ళి భిక్షాప్యం సేవించి వారి యొక్క పాపాలకు విముక్తి దేవతలను ఎలా ఆరాధించాలి, కొన్ని శ్లోకాల పరంగా ఎలా దేవతలను ఆలపించాలి వాళ్ళు అని విజ్ఞాపించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆనాడు మరి శ్రీ ఆదిశంకరాచార్యులు ఒక దేవాలయాన్ని 16 సంవత్సరాలు శ్రమించి నిర్మించినప్పుడు తెలిసింది. ఎందుకంటే ఒక వినూత్నమైన భక్తి చరిత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలా అని చెప్పి అయితే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, రోగి నమ్మకంతో వెళ్తాడు హాస్పిటల్కి. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక విషయాన్ని ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు చెవి నొప్పి ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలి, పంటి నొప్పి ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలి, కడుపు నొప్పి ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం, కాకపోతే ఒక ఆర్థోపెడిక్ ఏం చేస్తాడు, ఒక న్యూరో సర్జన్ ఏం చేస్తాడు, ఒక డిసిహెచ్ ఏం చేస్తాడు, పీడియాట్రిక్స్ డిసిహెచ్ ఏం చేస్తాడు, ఒక న్యూరాలజిస్ట్ ఏం చేస్తాడు, కార్డియాలజిస్ట్ ఏం చేస్తాడు. అంటే ఇప్పుడు సైన్స్ పరంగా తీసుకుంటే ఇన్ని ఉన్నాయి, కానీ ఒక రోగి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనాయి అనమాట. సార్ నాకు స్టమక్ పెయిన్ ఉంది, ఇక్కడ ఏ వార్డులో ఏ డాక్టర్ కలవాలి, కౌన్సిలింగ్ ఇస్తాడా, మరి నాకు ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాడన్న సందర్భాన్ని కనుక్కోవడానికి. అయితే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ ఏంటంటే, మంచి సొసైటీ పరంగా మోటివేషన్స్ వీడియోస్ కానీ, మరి ఇంకోటి మంచి ఒక కాన్సెప్ట్తో పెట్టిన వీడియోస్ కూడా కానీ అప్లోడ్ చేసినప్పుడు దాన్ని స్పందించకపోవడం, ఒక మంచి గులాబీ పువ్వు చేతికి ఇచ్చినప్పుడు కింద పడేసుకున్నట్టుంది అనమాట. ఆడియన్స్ కూడా అట్లా అనమాట. మంచి వీడియోస్ గమనించండి. ఏదో లేడీస్ చూపించినాయి, చేతులు చూపించినాయి, లిప్స్ చూపించిన దానికి షేర్స్, సబ్స్క్రైబర్స్ కొడతారు, లైక్స్ కొడతారు. అలాంటివి ఏమోటి అట్లా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కంటెంట్ క్రియేటర్ ఎలా అలాగా అతనికి వ్యాల్యూ ఇవ్వండి.